నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో సంప్రదాయ చికిత్సలతో హై బీపీకి కళ్యం. మాస్కులు వైరస్ ను పూర్తిగా అడ్డుకోలేవా? మధుమేహులు బెల్లం వాడొచ్చా? నీరసం, నిస్సత్తువ, ఆపై తిమ్మిర్లు, జీబీ సిండ్రోమ్, ఇంకా హెల్త్ టిప్. అధిక రక్తపోటు ఇవాళ మన ఆరోగ్యానికి శరాఘాతంలా పరిణమిస్తోంది. హై బీపీ కొండెక్కుతోన్న కొద్దీ గుండె, కిడ్నీలు మొదలుకుని కీలకమైన మెదడు వరకు మన ఒంట్లోని అవయవాలన్నీ హై బీపీ కారణంగా నిర్వీర్యమైపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హై బీపీ అనేది ఇవాళ మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా మారింది. ఈ నేపథ్యంలో రక్తపోటును అదుపులో ఉంచడానికి తనవైన ప్రత్యేక థెరపీలు, చికిత్సలను పేర్కొంటోంది రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ కేంద్రం. హై బీపీని అదుపులో ఉంచడానికి సుఖీభవ వెల్నెస్ కేంద్రంలోని నిపుణులు చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా నీటి పంపులో దారి సవ్యంగా ఉన్నంతకాలం నీరు సాఫీగా ప్రవహిస్తుంది. ఆ పంపులో దారికి ఏదైనా అడ్డుపడ్డా లేదా దారి చిన్నదైనా ప్రవాహం ఆగిపోవడమో లేదా ప్రవాహం ఒత్తిడి పెరిగి పంపు పగిలిపోవడమో జరుగుతుంది. అచ్చంగా మన రక్తనాళాలు కూడా ఇంతే. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డా, దారి చిన్నగా మారినా రక్తపోటు పెరుగుతుంది. దాన్నే మనం హై బీపీ అని పిలుస్తుంటాం. సాధారణంగా రక్తం మనకు ప్రాణాధారం. మన దేహంలోని అణువణువుకి జీవనాధారం. ప్రాణవాయువును, పోషకాలను మన శరీరంలోని ప్రతి కణానికి రక్తమే తీసుకెళ్తుంది. గుండె కొట్టుకున్న ప్రతిసారి గుండె నుంచి రక్తం బయటకు వెళ్తుంది. అత్యంత ఒత్తిడితో గుండె రక్తాన్ని బయటకు నెడుతుంది. రక్తం ఇలా ప్రవహిస్తున్నప్పుడు రక్తనాళాల లోపలి గోడలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడినే మనం రక్తపోటు అని, బ్లడ్ ప్రెషర్ అని, బీపీ అని పిలుస్తాం. 120/80 ఆరోగ్యవంతుల్లో సాధారణంగా ఉండే రక్తపోటు ఇది. ఇటీవలి కాలంలో చాలామందిలో రక్తపోటు బాగా పోటెత్తుతోంది. ఇందుకు కారణాలు అస్పష్టమని చెబుతారు డాక్టర్లు. జన్యుపరమైన అంశాలు మొదలుకొని గజిబిజి జీవనశైలి, వ్యక్తిగత అలవాట్లు మొదలైనవన్నీ హై బీపీని తెచ్చిపెట్టేవే. హై బీపీని తగ్గించుకునేందుకు మన సంప్రదాయ వైద్యం బాగా పనిచేస్తుంది. हाइपरटेंशन के लिए भी योगिक एक्सरसाइज बेस्ट होती है. హై బీపీకి యోగిక్ వ్యాయామాలు బాగా పనిచేస్తాయి. వీటిల్లో హాట్ ఫుడ్ బాత్ బాగా పనిచేస్తుంది. ఇదొక వాటర్ థెరపీ లాంటిది. వేడినీళ్లలో కాళ్లు పెట్టుకుని చేసే థెరపీ ఇది. ఈ థెరపీలోనే భాగంగా వ్యక్తికి మధుమేహం లేకపోతే బీట్రూట్ జ్యూస్ ఇస్తాం. కొంత ఆహారాన్ని కూడా ప్లాన్ చేస్తాం. నిజానికి హై బీపీలో కూడా ప్రధాన పాత్ర ఆహారానిదే. మేము వ్యక్తిని బట్టి ఆహారాన్ని ప్లాన్ చేస్తాం. శరీరతత్వాన్ని విశ్లేషించి ఆహారాన్ని ఇస్తాం. హై బీపీలో ప్రధానంగా వాటర్ థెరపీ మీద దృష్టి పెడతాం. హై బీపీని నియంత్రించడంలో ఇది బాగా పనిచేస్తుంది. అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం, పొగ తాగడం, మద్యపానం, మానసిక ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన ఉప్పు వాడకం, అధిక రక్తపోటుకు 90% మందిలో ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మిగిలిన 10% మందిలో ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక జబ్బుల మూలంగా అధిక రక్తపోటు సమస్యగా మారుతోంది. ఒకసారి హై బీపీ బారిన పడితే అది కిడ్నీల పనితీరుతో పాటుగా గుండె, మెదడు లాంటి ప్రధాన అవయవాల మీద అనేక దుష్ప్రభావాలను చూపిస్తుంది. మనం చూసే కిడ్నీ ఫెయిల్యూర్స్, గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య సమస్యల్లో ఎక్కువ శాతం హై బీపీనే కారణంగా ఉంటుంది. అందుకే హై బీపీ ఉన్నవాళ్లు దానిని నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. About blood pressure, we are dealing with treatments, the combination of that Ayurveda, naturopathy as well as international therapy. We are focusing in the blood pressure with the help of the international therapies. For example, the deep tissue massage. The deep tissue massage will help you to control your BP, because we are in the flow of the deep tissue massage. If you see, we are doing with the elbow and then forearm. So what will be happen? We are specially focusing up to tissue level.
deep tissue massage. So only it is called a deep tissue massage. As well as for the blood pressure purpose, we are giving the treatment to control your blood pressure with the help of the naturopathy treatments, with the help of water, immersion, hydrotherapy. Hydrotherapy is like when you are taking a bath in the waterfalls, how you feel, same feel it will come in hydrotherapy with the help of the water jet and air jets. It depend upon our acupressure points, the water will come very force to remove your stress as well as toxins. So in the blood pressure, if you see, we are providing as well as the yoga and the meditation also for mental stress. For example, in the BP, if you see the mental stress also, it will happen. It will also get controlled by the yoga as well as the meditation. సమతుల ఆహారాన్ని తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని పరిమితం చేయడం, ఎత్తుకు తగ్గ బరువుండేలా చూసుకోవడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం హై బీపీని నివారించే ఉత్తమమైన పరిష్కార మార్గాలు. హై బీపీ అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాల జబ్బులకు మూల కారణం అన్న విషయాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి. తరచూ రక్తపోటును పరిశీలించుకుంటూ ఉండాలి. రక్తపోటు పెరుగుతోంది అని తెలిసినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. జీవనశైలి, ఆహారం, వ్యాయామం, ఒత్తిళ్లు, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ హై బీపీని మనం చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం 1800-1202-999 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. లేదా సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం sukhibhava@ramojifilmcity.com, info.sukhibhava@ramojifilmcity.com ద్వారా కూడా సంప్రదించవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలిని గాడిలో పెట్టుకోవడం చాలా అవసరం. ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలి. ఆహార విహారాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామాన్ని నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హై బీపీని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. కంప్యూటర్ల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా తేమ శాతం అధికంగా ఉన్న వాతావరణంలో వైరస్ కణాలు విచ్ఛిన్నమైనట్లు పరిశోధకులు విశ్లేషించారు. పెరటి తోటల పెంపకంతో మనకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సొంతమవుతాయి. పెరటి పాదుల్లో రకరకాల కూరగాయల్ని, పండ్ల మొక్కల్ని మనం ఇష్టంగా కష్టపడి పెంచుకుంటాం. మందుల అవశేషాలు లేకుండా పెంచడంతో నోటికి కూడా బాగా రుచిగా ఉంటాయి. దీంతో పీచు, ఖనిజాలు, విటమిన్లతో నిండిన పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం మనకు అలవాటవుతుంది. దీంతో పక్షవాతం, గుండె జబ్బులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. పేగుల కదలికలు మెరుగుపడడం వల్ల మలబద్ధకం దరిచేరదు. కొవ్వు పదార్థాలు, ఎక్కువ క్యాలరీలనిచ్చే వాటికి బదులు పండ్లు, కూరగాయల్ని తీసుకుంటే బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. తోటల పెంపకంలో పిల్లల్ని పాలు పంచుకునేలా చేస్తే వారిలోనూ మంచి ఆహారపు అలవాట్లు పెంపొందుతాయి. రోజుకు 2000 క్యాలరీలు తీసుకునేవారు విధిగా 2.5 కప్పుల కూరగాయలు, 2 కప్పుల పండ్లు తీసుకోవాలన్నది నిపుణుల సూచన. కానీ మనలో చాలా మంది దీనికన్నా చాలా తక్కువగానే తింటున్నారు. పెరట్లో పండించడం ద్వారా కూరగాయలు, పండ్ల వినియోగం పెరుగుతుందనడంలో సందేహమే లేదు. సహజమైన వాతావరణంలో శారీరక శ్రమ చేస్తే ప్రకృతితో మమేకమయ్యామన్న భావన కలుగుతుంది. ఇది మానసిక స్థితి మెరుగుపడడం, ఆందోళన తగ్గడం, ఆత్మవిశ్వాసం పెరగడం వంటి వాటికి దోహదం చేస్తున్నట్టుగా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే చాలామంది పెరటి తోటల పెంపకానికి స్థలం లేదని భావిస్తుంటారు. మనసుంటే మార్గం దొరక్కపోదు. నిజానికి పాలకూర, టమోటా, పచ్చిమిరప వంటి వాటికి పెద్దగా స్థలం అవసరం ఉండదు కూడా. వీటిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. దీంతో ఇటు రుచికి రుచి, అటు ఆరోగ్యానికి ఆరోగ్యము సొంతమవుతాయి. షుగర్ జబ్బు వచ్చాక మనలో చాలా మంది తీపికి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. అయితే తీపిపై మనసు చంపుకోలేని కొంతమంది చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుతుంటారు. చక్కెర మాత్రమే చెడు చేస్తుందని బెల్లం తీసుకోవడం వల్ల మధుమేహులకు ప్రమాదం ఏమీ ఉండదని బలంగా నమ్ముతూ ఉంటారు. కాఫీ, టీలలో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకుని తాగుతుంటారు. బెల్లంతో చేసిన తీపి వంటకాలని రుచి చూస్తుంటారు. నిజానికి షుగర్ పేషెంట్లకు చక్కెర ఎంత చెడు చేస్తుందో బెల్లం కూడా అంతే చెడు చేస్తుందని చెప్తారు నిపుణులు. మధుమేహులు బెల్లం వాడితే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెరతో పోలిస్తే బెల్లంలో కొన్ని రకాల ఖనిజాలు, కొంత యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల సాధారణంగా చక్కెరకు బదులుగా బెల్లం వాడడం మంచిదే. కానీ బెల్లానికి, చక్కెరకు కేవలం చూడటానికి, రుచి చూడడానికి తప్ప క్యాలరీల్లో కానీ, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచడంలో కానీ ఎక్కువ తేడాలు లేవు. అందువల్ల పరిపూర్ణ ఆరోగ్యవంతులు పరిమిత మోతాదుల్లో చక్కెర వాడకం బదులుగా బెల్లం వాడితే కొంతవరకు పర్వాలేదు. కానీ మధుమేహం ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం వాడినా వారి రక్తంలో గ్లూకోజ్ విషయంలో మాత్రం
ఏ ఉపయోగం ఉండదు. మధుమేహం ఉన్నవారు ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తీపి పదార్థాలను పూర్తిగా మానేయడం కానీ, చాలా తక్కువ మోతాదులో కేవలం వారానికో నెలకో ఒకసారి మాత్రమే తీసుకోవాలి. టీలు, కాఫీల ద్వారా రక్తంలోకి గ్లూకోజ్ చేరవేస్తున్నప్పుడు అది చక్కెరైనా బెల్లమైనా మధుమేహం ఉన్నవారికి ప్రమాదమే. వీటికి బదులు టీ, కాఫీలు ఎటువంటి తీపి లేకుండా తీసుకోవడం, లేదంటే పూర్తిగా వాటిని తాగడం మానేయడమో చేయడం శ్రేయస్కరం. బెల్లం మంచిది కాబట్టి ప్రతిరోజు దానితో చేసిన మిఠాయిలను తినడం ఆరోగ్యవంతులకు కూడా మంచిది కాదు. ఎటువంటి తీపి వస్తువులైనా అలవాటుగా ప్రతిరోజు తీసుకుంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది. బెల్లంలో విటమిన్లు, ఖనిజాల కోసం తీసుకునేవారు అదే విటమిన్లు, ఖనిజాలను తాజా పండ్లు, ఆకుకూరలు, అన్ని రకాల పప్పుధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, గింజలు మొదలైన పరిపూర్ణ ఆహారం ద్వారా పొందితే మరింత మంచిది. కేవలం పోషకాహారలేమితో బరువు తక్కువ ఉన్నవారు, బాగా చురుకుగా అంటే కనీసం రోజుకు 2-3 గంటల పాటు ఆటలాడే ఆటగాళ్లు, ఎదిగే వయసులో తక్కువ బరువుతో ఉన్న పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఈ బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకుంటే అందులోని క్యాలరీల వల్ల శక్తి వస్తుంది. మిగిలిన వాళ్లందరూ బెల్లాన్ని కూడా చక్కెరతో సమానంగా చూస్తూ ఎప్పుడైనా ఒకసారి మాత్రమే తీసుకుంటే మేలు. చక్కెర లేదా బెల్లం ఏదైనా సరే మధుమేహులకు ప్రమాదకారే. ఎప్పుడైనా ఒకసారి అది కూడా మితంగా తీసుకుంటే పర్లేదు. కానీ షుగర్ పెరగదనే నమ్మకంతో బెల్లాన్ని అతిగా వాడితే మాత్రం కోరి ప్రమాదాల్ని కొని తెచ్చుకున్నట్లే. ఎప్పుడూ నీరసంగా నిస్సత్తువుగా ఉంటున్నప్పుడు బలం పుంజుకోవడానికి మనలో చాలామంది టానిక్ల్ని, విటమిన్ బిళ్ళల్ని మింగుతుంటారు. అయితే కొంతమందిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నిస్సత్తువ అనేది వీడిపోదు. నీరసం, నిస్సత్తువులకు తోడుగా అస్తమానం కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు వేధిస్తుంటాయి. కండరాలు కూడా పక్షవాతం వచ్చినట్లుగా క్రమంగా చచ్చుబడిపోతుంటాయి. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు గిలియన్ బారీ సిండ్రోమ్ అని, వాడుకలో జీబీ సిండ్రోమ్ అని పిలుస్తారు. చెట్టంత మనిషిని నిలువునా నిర్వీర్యం చేసే గిలియన్ బారీ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గిలియన్ బారీ సిండ్రోమ్ అంటే ఏంటి? గులెన్ బరీ సిండ్రోమ్ లేదా అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డిమైలేటింగ్ పాలిన్యూరోపతి లేదా పోస్ట్ ఇన్ఫెక్షస్ న్యూరోపతి అంటారు. ఇది మనం నాడీ వ్యవస్థలో పెరిఫెరల్ నర్వ్స్లో మీద ఎఫెక్ట్ అయ్యే ఒక జబ్బు. ఈ పెరిఫెరల్ నర్వ్ తీసుకుంటే దానికి మధ్యలో కాపర్ వైర్ లాంటి చిన్న వైర్ ఉంటుంది. దాని చుట్టూరు మైలిన్ షీత్ అంటాం. మైలిన్ షీత్ అంటే ఇప్పుడు కాపర్ వైర్స్ తీసుకున్నాం అనుకోండి, దాని చుట్టూరు ఉండే రబ్బర్ లాంటిదే మైలిన్ షీత్. సో దట్ మన ఎలక్ట్రిసిటీ వెళ్ళేటప్పుడు అది డెసిపేట్ అవ్వకుండా, అటు ఇటు పోకుండా ఒకే డైరెక్షన్లో వెళ్ళటానికి, షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా పనికొచ్చే పరికరమే ఈ మైలిన్ షీత్. ఈ మైలిన్ షీత్ ఎఫెక్ట్ అయిపోవటం వల్ల వచ్చే జబ్బే గులెన్ బరీ సిండ్రోమ్. గిలియన్ బారీ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఏ వయసు వారికైనా సరే ఈ జబ్బు రావచ్చు. చాలామందికి ఒక స్మాల్ ఇన్ఫెక్షన్ లైక్ జలుబు కానీ లేకపోతే చిన్న డయేరియా కానీ వచ్చినాక ఒక 1 వీక్లో మోస్ట్ ఆఫ్ ఈ గులెన్ బరీ సిండ్రోమ్ వస్తుంది. అంటే ప్రీవియస్గా బాగా నడిచే మనిషి సడన్గా తిమ్మిర్లు రావటం, అంటే ఒక రోజు లేకపోతే 3-4 రోజుల్లో ఈ జబ్బు త్వరగా ప్రోగ్రెస్ అయిపోతుంది. మొదట తిమ్మిర్లతో మొదలవుతుంది జనరల్గా. ఆ తర్వాత చిన్నగా కండరాలు పట్టు కోల్పోతూ ఉంటాయి. మొదట కాళ్ళలో మొదలైన ఈ జబ్బు ఆ తర్వాత గంటలు లేకపోతే రోజుల వ్యవధిలో చేతులకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కొన్నిసార్లు ఊపిరి కూడా కష్టమవుతుంది కొంతమందికి. దాంతోపాటు తినటం, మింగటం కూడా కష్టం అవుతుంది. కొంతమందికి మాత్రం చాలా ఎక్కువ, అంటే నియర్లీ 100 మందిలో ఈ గులెన్ బరీ సిండ్రోమ్ వస్తే ఒక 20 మంది మాత్రం ఎంత సివియర్ అయిపోతుందంటే వాళ్ళ శ్వాస మీద వాళ్ళ కంట్రోల్ పోయి వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఇది అవసరం అవుతుంది. గిలియన్ బారీ సిండ్రోమ్కు కారణాలేంటి? ఏదైనా బయట నుంచి ఒక క్రిమి కానీ ఒక వైరస్ కానీ వస్తే వాటి మీద పోరాడటానికి మనకి రోగనిరోధక శక్తి పనికొస్తుంది. కానీ కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎస్పెషల్లీ జలుబు కానీ డయేరియా, కొంతమందికి సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్, అంటే వాళ్ళకి క్లినికల్గా ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండకపోవచ్చు, కానీ ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినాక ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో వాళ్ళ ఈ వైరస్ మీద యాక్టివ్ అవటమే కాదు, మన నరాల మీద అంటే పెరిఫెరల్ నర్వ్స్ మీద యాక్ట్ అవ్వటం వల్ల ఈ గులెన్ బరీ సిండ్రోమ్ అనేది వస్తుంది. సో మనం గులెన్ బరీ సిండ్రోమ్ చూసుకుంటే కనుక నాడీ వ్యవస్థలో మైలిన్ షీత్ ఎఫెక్ట్ అవ్వకపోవడం వల్ల వస్తుంది. ఈ మైలిన్ షీత్ ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ కండక్షన్ సిస్టమ్, అంటే మన మెదడు నుంచి చివరి ఆర్గాన్ వరకు కండక్ట్ అయ్యే సిస్టమ్ చాలా స్మూత్గా నడుస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి మైలిన్ కనుక ఎఫెక్ట్ అయిపోతే కనుక
వీటిలో ఈ కండక్షన్ సిస్టంలో బ్లాక్స్ వస్తాయి. దానివల్ల సెన్సరీ నర్వ్స్ ఎఫెక్ట్ అయిపోతే మనకి తిమ్మిర్లు వస్తాయి. దాంతోపాటు మోటార్ నర్వ్స్ అంటే మన కంట్రోల్ చేసే నర్వ్స్ ఎఫెక్ట్ అయిపోవటం వల్ల మనకు వీక్నెస్ లాంటిది వస్తుంది. చాలాసార్లు ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోవటం వల్ల కొందరిలో ఊపిరితిత్తుల్లో ఇబ్బంది, కొందరికి తినటం మింగటం కూడా కష్టం అవటం కూడా వస్తూ ఉంటుంది. గిలియన్ బారీ సిండ్రోమ్ను ఎలా నిర్ధారిస్తారు? డీప్ టెండాన్ రిఫ్లెక్సెస్ అని ఉంటాయి. మనం నీ హ్యామర్తో కొడితే మన కండరం యొక్క రియాక్షన్ చూస్తూ ఉంటాం. ఇవి కోల్పోతాయి. అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావటం, దాంతోపాటు గంటల వ్యవధి రోజుల వ్యవధిలో వీక్నెస్ వచ్చేయటం, దాంతోపాటు డీప్ టెండాన్ రిఫ్లెక్స్ ఎఫెక్ట్ అయిపోవటం, ఇవి ప్రధానంగా క్లినికల్ ఫీచర్స్. ఇవి కాకుండా దీనికంటూ స్పెసిఫిక్ పరీక్షలు ఉంటాయి. వీటినే నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాం. నర్వ్ కండక్షన్ స్టడీ అనేది ఒక ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ. ఇది మన నర్వ్స్ అంటే పెరిఫెరల్ నర్వ్స్ ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకోవడానికి మన నర్వ్ కండక్షన్ అంటే మన పెరిఫెరల్ ఆర్గాన్ని నర్వ్ని స్టిమ్యులేట్ చేసి అది సప్లై చేసే ఒక కండరం దగ్గర నుంచి రికార్డ్ చేసుకోవటమే నర్వ్ కండక్షన్ స్టడీ అంటాం. ఇవి చేయటం ద్వారా ఆ నర్వ్ కండక్షన్ ఎలా ఉంది అంటే దాని వెలాసిటీ ఎలా ఉంది, ఎంత ఎఫెక్ట్ అయిపోతుంది అనేది మనకి తెలుస్తుంది. దాంతోపాటు గులెన్ బరీ సిండ్రోమ్ 2వ వారం అంటే ఒక వారం గడిచినాక వెన్నులో నుంచి నీరు తీయటం ద్వారా అందులో వచ్చే కొన్ని ఆల్బ్యూమినో సైటలాజికల్ డిసోసియేషన్ అంటాము. ఈ డిసోసియేషన్ కనుక ఉంటే కనుక ఇది స్పెసిఫిక్ ఫర్ గులెన్ బరీ సిండ్రోమ్. రేర్గా కొన్ని అదర్ డిజార్డర్స్లో కూడా మనకి ఈ ఫైండింగ్స్ ఉండొచ్చు. గిలియన్ బారీ సిండ్రోమ్కు చికిత్స ఎలా ఉంటుంది? ఎప్పుడు మనం స్పెసిఫిక్ చికిత్స స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మనం సపోర్టివ్ థెరపీ ఇస్తే సరిపోతుంది అనేది మనం చూసుకోవాలి. ఒక మనిషి ఒకసారి గులెన్ బరీ సిండ్రోమ్ వచ్చి ఎఫెక్ట్ అయిపోయి వెరీ మైల్డ్ సిండ్రోమ్ అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు వచ్చి జస్ట్ కొంత కండరాల ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళని కన్జర్వేటివ్గా మన విటమిన్ ఇంజెక్షన్స్ కానీ ఇతర సపోర్టివ్ థెరపీ లైక్ ఫిజియోథెరపీ ఇచ్చి కానీ చేస్తే అదే స్పాంటేనియస్. ఇది సెల్ఫ్ రెమిటింగ్ డిసీజ్ అంటే ఒకసారి ఒక పీక్ వచ్చాక ఆటోమేటిక్గా అది చిన్నగా స్లైడ్ అయిపోతుంది. సో వాళ్ళని ఈ టైంలో సపోర్ట్ చేస్తే సరిపోతుంది. చిన్నగా నర్వ్స్ అనేవి అవే రీజనరేట్ అయిపోతాయి, తగ్గిపోతాయి. కానీ 100 మందిలో 20% మంది తీవ్రమైన సిమ్టమ్స్ వస్తాయి. అంటే నడవలేకుండా పోవడం. ఎప్పుడైతే మనిషి ఇండివిజువల్గా నడవలేకుండా ఒక కర్ర సాయంతో కానీ లేకపోతే ఒక మనిషి సాయం కానీ కావాల్సి వస్తే కనుక మాత్రం దీనికి స్పెసిఫిక్ థెరపీ అనేది చేయాల్సి వస్తుంది. ఇది 2 రకాలు. ఒకటి ఐవీఐజీ ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఇస్తాము. ఇది ఒక వెయిట్ బేస్డ్ థెరపీ. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఏంటంటే ఎక్కడైతే ఈ ఇమ్యూన్ బాడీస్ ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఏవైతే నరాలను ఎఫెక్ట్ అవుతున్నాయో వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇంకోటి ప్లాస్మాఫెరిసిస్ ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఏవైతే నర్వ్ మైలిన్ షీత్ని ఎఫెక్ట్ చేస్తాయో అవి బ్లడ్లో వాళ్ళకి అబండెంట్గా ఉంటాయి. ఇది ప్లాస్మాఫెరిసిస్ అంటే బ్లడ్ ఎక్స్చేంజ్ ద్వారా వీటిని తొలగిస్తారు. దాని ద్వారా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా నర్వ్ రీజనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అలా కాకుండా సపోర్టివ్ థెరపీ కొంతమందికి చాలా తీవ్రమైన గులెన్ బరీ సిండ్రోమ్ వస్తుంది. వాళ్ళు వెంటిలేటర్ సపోర్టు అవి కావాల్సి వస్తుంది. దాంతోపాటు ఫిజియోథెరపీ నాన్ ఫార్మలాజికల్ థెరపీ ఇవ్వటం ద్వారా వాళ్ళని మనం రక్షించుకోవచ్చు. గిలియన్ బారీ సిండ్రోమ్ను నివారించుకోవచ్చా? ఇదేమి ఒక టాక్సిన్ వల్ల వచ్చేది కాదు. చాలామందికి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్గా రియాక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. కాబట్టి దీన్ని నివారించలేము. కేవలం దీన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్ థెరపీ కనుక చేసుకోగలిగితే కనుక దీని నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. నాడీ వ్యవస్థను కండరాల్ని దెబ్బతీసి మనిషిని క్రమంగా నిర్వీర్యం చేసే గిలియన్ బారీ సిండ్రోమ్కు ఎలాంటి వైద్యం తీసుకోవాలో, జీబీ సిండ్రోమ్ విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలుసుకున్నాం కదా. చిన్న చిట్కా మీకోసం. పెదవులు పొడిబారి పగుళ్ళొచ్చి బాధ పెడుతున్నప్పుడు రాత్రిపూట కొబ్బరి నూనెను నిత్యం పెదవులకు పట్టిస్తూ ఉండండి. పెదవులు పొడిబారడం, పగుళ్ళు రావడం తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.